ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఎవరైనా అన్నిసార్లు ఫోన్లు చేస్తారా? అసలు మీకు కామన్ సెన్సే లేదా? మీరిది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమైనా అనుకుంటారో నాకు తెలీదు. బట్ నెవర్ రిపీట్ దిస్ అగైన్. ఐ విల్ నాట్ స్పేర్ యూ, మైండ్ ఇట్. ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. సార్ సార్ ప్రియాంక, ఏంటమ్మా సారీ చెప్పాడా? డల్ అయిపోయావేంటి? మళ్ళీ తిట్టారు నాన్న. ఏది నేను మాట్లాడతాను, ఒకసారి ఫోన్ చేయి. వద్దు నాన్న. లేదమ్మా, అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు. అసలు అతను ఏమనుకుంటున్నాడు? ఇలా చీటికి మాటికి నేను తిట్టడం ఏంటి? నాన్న ప్లీజ్ వదిలేయండి. ఇది ఇంకా పెద్దది చేయకండి. ఇట్స్ మై ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దిస్. సరే, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు, వెళదాం పదండి. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, నా మనసేం బాలేదు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. రానంటోంది కదండి, తన సంగతి తెలిసిందే కదా. మనం వెళ్దాం పదండి. ఇప్పటికే చాలాసార్లు వాళ్ళింటికి వస్తామని మిస్ చేశాం. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదండి. పదండి. జాగ్రత్త తల్లి, మేము వెళ్ళొస్తాం. మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? మీ మైండ్ పనిచేయట్లేదా? అసలు మీకు కామన్ సెన్సే లేదా? ఐ విల్ నాట్ స్పేర్ యూ, మైండ్ ఇట్. ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. గౌతమ్, తాతయ్య రండి. వెరీ గుడ్ రా. అరేంజ్మెంట్స్ అన్నీ అదిరిపోయాయి. గౌతమ్, గెస్ట్లు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో చాలా మర్యాదగా నడుచుకోవాలి. వాళ్ళు అడిగింది కాదనకుండా చేయాలి. అంతేగాని నువ్వు ఎస్ అయ్యవనే అహంకారం నీలో ఏమాత్రం కనిపించకూడదు. నువ్వు అలా ప్రవర్తించవనుకో, కానీ చెప్పాలనిపించింది. సరే తాతయ్య. అసలు నువ్వు పోలీస్ డిపార్ట్మెంటే కాదని చెప్పు, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కమలా, మావయ్య వంటలన్నీ రెడీ అయ్యాయా? రెడీ చేసేసాం మావయ్య. నేను చెప్పినవన్నీ చేశారుగా? ఏది మిస్ అవ్వలేదుగా? లేదు మావయ్య, అన్నీ రెడీ చేశాం. సరే, వాళ్ళ దగ్గర మనకు మాట రాకూడదు. ఈ సోమేశ్వరరావు ఆతిథ్యం గురించి వాళ్ళు జీవితాంతం చెప్పుకోవాలి. అర్థమైందా? అలాగే మావయ్య గారు. రే ధనా. ఏసీపీ గారు, సార్ చెప్పండి సార్. ఏంటి గౌతమ్ ఇది? అసలు నువ్వు చేసిన పనేంటి? నేనేం చేశాను సార్? అసలు నువ్వేం చేసావు నీకు కూడా తెలీదా? సారీ సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. కిరాయి రౌడీ ఆ రావణ్ గురించి మాట్లాడుతున్నాను. వాడు చనిపోయాడు. ఏంటి సార్ మీరు అంటుంది? రావణ్ చనిపోవడం ఏంటి? అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను నిన్న కూడా అతన్ని కలిసి వచ్చాను. కానీ ఈరోజు చనిపోయాడు.
అలా ఎలా జరిగి ఉంటుంది సార్? అది చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. సారీ సార్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకోవడం కాదయ్యా, అసలు కస్టడీలో ఉన్నవాడు డెత్ బెడ్ మీదకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అడిగేవాడు లేడని రూల్స్ వైలేట్ చేసావు కదా? సార్ అది నేనేం వినను. కమ్ అండ్ మీట్ మీ ఇమ్మీడియట్లీ. సార్ సార్ ఒరే, ఫోన్లో ఎవరు? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అమ్మా, ఏసీపీ గారు కాల్ చేశారమ్మా. నేను అర్జెంట్గా ఏసీపీ గారిని కలవాలి. నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడా? వద్దు, తాతయ్య గారు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు. గెస్ట్లు వచ్చిన తర్వాత వెళ్దుగాన్రా. అమ్మా, ఇప్పుడంత టైం లేదమ్మా. ఏంటి గౌతమ్, ఏమైంది? ఐఎమ్ సారీ నాన్న. ఐ హావ్ టు గో నౌ. అదేంట్రా, ఇంకా సేపట్లో బర్త్డే సెలబ్రేషన్స్ పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అర్జెంటుగా ఏసీపీ గారితో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? కస్టడీలో ఒక డెత్ జరిగింది. ఏసీపీ గారు కాల్ చేసి నన్ను రమ్మన్నారు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది నాన్న. కానీ తాతయ్య... నాన్న, ఎలాగోలా మేనేజ్ చేయండి నాన్న, ప్లీజ్. నేను వెళ్తున్నాను. బట్ గౌతమ్, ఏమండి మావయ్య గారు? ఏంట్రా, ఏంటి వాడు అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు? సుపీరియర్ ఆఫీసర్ కాల్ చేశాడంట. పిలిచినప్పుడు వెళ్ళాలి కదా నాన్న, అందుకే పాపం హడావిడిగా వెళ్తున్నాడు. పాపం ఏమిట్రా పాపం? నేను వెళ్ళొద్దని అన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ సోమేశ్వరరావు మాట అంటే మీ కొడుకు లెక్కలేదా? మీరేం వరి అవ్వకండి నాన్న, వాడు టైంకి వచ్చేస్తాడులేండి. ఏమిటో ఇది, ఫంక్షన్లకి పండగలకి కూడా ప్రశాంతంగా కుటుంబంతో 10 నిమిషాలు గడపకుండా పనిచేయాల్సిన అవసరం వాడికి ఏమొచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఆ జాబ్ వద్దురా అంటే వాడు వినిపించుకోడు. రైదనా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా నీ కొడుకు నా జాబ్ మాన్పించేసాయి. నాన్న, అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడుకో. ఏంటండి ఇది? చెప్పు సూరి. అన్నా, నా అకౌంట్లో డబ్బులు వేసే టైం వచ్చింది. ఆ రావణ్ గారి అకౌంట్ సెటిల్ చేసావా? అవునన్నా, మీరు చెప్పినట్లే హాస్పిటల్లో వాడిని లేపేశాను. వాడు చచ్చాడో లేదో కన్ఫర్మ్ చేసుకున్నావా? చేసుకున్నా అన్నా. వెరీ గుడ్ సూరి. నీ మీద ఎవరికి డౌట్ రాలేదు కదా? ప్రాబ్లం ఏమీ అవ్వదు కదా? మనకైతే ఏ ప్రాబ్లం రాదన్నా. అయితే గీతే ఆ ఎస్ఐ గౌతమ్కే ప్రాబ్లం వస్తుంది. గుడ్ న్యూస్ చెప్పావురా. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు నెక్స్ట్ ఎవరి అకౌంట్ సెటిల్ చేయాలో తెలుసు కదా? తెలుసన్నా, ఆ రాణి మొగుడ్నేగా. అవునరా, ఈ ఒక్క పని చేసి పెడితే చాలు. ఖచ్చితంగా చేస్తానన్నా, మీరేం వరి అవ్వకండి, ప్రశాంతంగా ఉండండి. వాణ్ణి ఫినిష్ చేసి మళ్ళీ మీకు తీపి కబురు చెప్తాను. కొంచెం త్వరగా అయ్యేలా చూడు. అలాగే అన్నా. ఓకే, హాఫ్ అన్ అవర్లో డబ్బులు పడ్డట్టు నీకు మెసేజ్ వస్తుంది. పండగ చేసుకో. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్.